ఆ నిమ్మకాయ పడేమని నీకే కదా చెప్పాను. పిచ్చెక్కిపోతావు, సర్వనాశనం అయిపోతావు. చెప్తే ఏంటి అలా చూస్తున్నావు? ఆ నిమ్మకాయ పడేయ్, పడేయ్. నీకే చెప్పేది, ఆగు. అయ్యో ఆగవి, ఆగబట్టుంటే ఆగు. నీకే చెప్పేది, ఆగు. దీన్ని జాగ్రత్తగా ఉంచాలంటే నీ వల్లే సాధ్యం. దీన్ని నేను ఇంటి వరకు తీసుకెళ్లే వరకు నువ్వే కాపాడు తల్లి. ఏమైంది? డోర్ రావడం లేదే. లక్ష్మమ్మ, 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 లక్ష్మమ్మ. అయ్యో, నెట్వర్కే లేదు. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? అమ్మా, 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 అమ్మా తల్లి, అమ్మా తల్లి, కాపాడు తల్లి, నువ్వే కాపాడాలి తల్లి, తల్లి. అమ్మా, ఏంటమ్మా ఆ బిడ్డకి ఇన్ని పరీక్షలు పెడుతున్నావు? నువ్వే అండగా ఉంటావు అనుకుంటే ఇలా చేసావేంటి? ఎందుకు తల్లి ఆ బిడ్డ చేయి వదిలిపెట్టావు? ఆ బిడ్డకు దిక్కెవరు? ఆ బిడ్డ అనుభవించబోయే కష్టాలు తలుచుకుంటే భయంగా ఉందమ్మా. ఆ బిడ్డను ఎవరు కాపాడుతారు? నిన్నే నమ్మింది తల్లి, నువ్వే కాపాడు తల్లి. సంకష్టహర గణపతి, ఆ బిడ్డను నువ్వు కూడా జాగ్రత్తగా చూడవయ్యా.
శివగామి ఇంట్లో అల్లకల్లోలం స్టార్ట్ అయింది. నిన్న రాత్రి నేను పెట్టిన భయానికి శివగామి ఆ గురూజీ దగ్గరకు పరిగెత్తింది. ఆ గురూజీ ఓ నిమ్మకాయ మంత్రించి ఇచ్చాడు. అది ఇంటి లోపలికి తీసుకువెళ్ళనివ్వకుండా చేశాను. ఆ నిమ్మకాయ ఇచ్చిన గురూజీ బెంబేలెత్తిపోతున్నాడు. భైరవీదేవి శివగామిని కాపాడలేకపోయింది. ఆ శివగామి ఒంటరిదైపోయింది. దైవశక్తి లేని నిరాయుధురాలైంది. ఇదే సరైన సమయం. ఆ శివగామిని దెబ్బ కొట్టడానికి రెడీ అవ్వండి. అది శివగామి ఆస్తి ఇప్పుడు శివగామిది కాదు. శివగామికి సింహాద్రి అని ఒక అన్నున్నాడు. వాడు హరిప్రసాద్లానే ఉంటాడు. వాణ్ణి అడ్డం పెట్టుకొని ఆస్తి కొట్టేయాలని వాణ్ణి దించి మేం ప్లాన్ చేశాం. ఆస్తి వాడి పేరు మీదకి వెళ్లేలా చేశాం. శివగామి తండ్రి ఆస్తి శివగామికి చెందదు. శివగామి కూతురికి చెందుతుంది. ఎందుకంటే ఆస్తి శివగామి తల్లి పేరు మీద ఉంది. అమ్మమ్మ ఆస్తి మనవరాలికే చెందుతుంది. శివగామి గార్డియన్ అంతే. అయితే ఆ భవానీని నా కంట్రోల్లోకి తీసుకోవాలి. శివగామి గార్డియన్ పొజిషన్కి పనికిరాదనే పరిస్థితి సృష్టించాలి. అందుకు నేనొక పూజ చెయ్యాలి. ఆ పూజ చేయడానికి నాకు శివగామి ఫోటో కావాలి. మొబైల్లో ఉండాలి. మొబైల్లో ఫోటో కాదు, శివగామి తిరగాడే ఇంట్లో ఉండే ఫోటోనే కావాలి. అదే ఈ పూజకి శక్తివంతంగా పనికొస్తుంది. ఆ ఫోటో మీలో ఎవరు తెస్తారో? రుద్రాన్ని తెస్తుంది. నువ్వే వెళ్ళు. నువ్వే వెళ్ళు. నువ్వు వెళ్ళు. అయ్యో నువ్వు వెళ్ళు. నువ్వే వెళ్ళు. నువ్వు వెళ్ళన్నా. సరే నేనే తీసుకొస్తాను. అది నాకు ఆ ఇంట్లో మంచి సంబంధాలున్నాయి. ఇంట్లో ఎక్కడికి కావాలంటే అక్కడికి తిరగలను. సమస్యే లేదు. శివగామికి సింహాద్రికి మధ్య పుల్లలు పెట్టి శివగామి దృష్టిలో నేను మంచివాణ్ణయ్యాను. నేను వెళ్ళి తీసుకొస్తాను. శివగామికి నా మీద మంచి అభిప్రాయం ఉంది. నాకు అప్పుడప్పుడు డబ్బులు కూడా ఇస్తుంది. ఈరోజే నాకు ఫోటో కావాలి. రాత్రికి నేను పూజ చెయ్యాలి. నా మంత్రశక్తిని పరీక్షించాను. వర్కౌట్ అవుతుంది. నేను వదిలిన ఆత్మలు నాకే అనుకూలంగా పనిచేస్తున్నాయి. మనం ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యే సమయం మళ్ళీ వస్తుంది. పోయినసారి ఆస్తి మన కంట్రోల్లో ఉండగా మనం సామాన్య మనుషులం. అప్పుడు భైరవీదేవి వచ్చి మనల్ని అడ్డుకుంది. కానీ ఇప్పుడు నేను శక్తివంతుణ్ణి. ఇప్పుడు నన్ను ఎవరు ఏమీ చెయ్యలేరు. నన్ను ఎవ్వరూ ఆపలేరు. నేను అఘోరానే.